పరిణయం 19th చాప్టర్. విశ్వ నుంచి కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటుంది అమూల్య. విశ్వ హ్యాపీ బర్త్డే టు యూ అని విష్ చేస్తాడు. అమూల్య థ్యాంక్ యూ సార్ అని అంటుంది. విశ్వ అమూల్యతో బాగానే ఉంటాడు. మరీ క్లోజ్ కాదు, మరీ దూరం కాదు. విశ్వ సరదాగా పార్టీ చేసుకోవట్లేదా అని అడుగుతాడు. దానికి అమూల్య డల్గా చేస్తున్నారు సార్, బట్ నాకే ఇష్టం లేదు అని అంటుంది. విశ్వ అదేంటిరా అని అడుగుతాడు. అమూల్య నాకు నచ్చదు సార్ అని అంటుంది. విశ్వ అలా అనకూడదు, బర్త్డే పార్టీస్ చేసుకోవాలి అని అంటాడు. సరియు వచ్చి అమూల్య టైం అవుతుంది రా అని పిలుస్తుంది. అమూల్య వస్తున్నా అని వెళ్తుంది. సరియు ఎవరు ఫోన్లో అని అనగానే విశ్వ సార్ అని అంటుంది. మరి ఆయన్ని కూడా పిలిచావా పార్టీకి అని అడుగుతుంది సరియు. లేదు అని అంటుంది అమూల్య. నిజానికి సరియుకి కూడా తెలియదు అమూల్య చెప్పే విశ్వ తన హస్బెండ్ అని. అందుకే రమ్మని చెప్పి పిలవమంటుంది. ఎందుకంటే అమూల్య తనతో 4 మాటలు మాట్లాడితే అందులో 2 తనని కాపాడిన విశ్వ గురించి ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు తను వస్తే అమూల్య మూడ్ కొంచెం బెటర్ అవుతుంది అని ఆఫీస్లో జరిగింది మర్చిపోతుంది. కొద్దిగా కాకపోయినా ఎంతో కొంచెమైనా అనే ఉద్దేశంతో చెప్తుంది. సరియు అదేంటిరా నాతో ఆయన గురించి చాలా చెప్తావు, పిలిస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు కదా అని అంటుంది. దానితో అమూల్య విశ్వని పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. విశ్వ కూడా అదే ఊరిలో ఉండడంతో పార్టీకి ఒప్పుకుంటాడు. ఆ పార్టీలో సరియు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అంకితకు నచ్చదు. కారణం అమూల్య ఫీలింగ్స్తో సరియు ఎక్కడ ఆడుకుంటుందో అని. పార్టీలో కేక్ కట్ చేశాక అమూల్య సర్యుకి తినిపించాలి అని చూస్తుంది. అంకిత వచ్చి అక్క నాకు పెట్టు అనగానే పెట్టేస్తుంది. తర్వాత జాహ్నవికి భాస్కర్కి పెట్టాక విశ్వ సార్ అని ఇవ్వబోతే అక్క నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చేస్తుంది. అమూల్య అంకితలో తేడా కనిపెడుతుంది. కానీ ఇది టైం కాదు అని ఆగుతుంది. అంకిత అందరికీ కేక్ ఇస్తుంది, ఒక సర్యుకి తప్ప. అమూల్యకి కోపం వచ్చి అంకితని పక్కకి తీసుకుని వెళ్ళి కోపంగా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, చాలా డిఫరెంట్గా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది అమ్ము. అంకిత సీరియస్గా అది నిన్నడగాలక్క, నువ్వెందుకు పరాయి వాళ్ళ కోసం అంత తాపత్రయపడుతున్నావు, వాళ్ళ కోసం నీ టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నావు అని అంటుంది అంకిత. అమూల్య సీరియస్గా వాట్ యు మీన్ అంకిత అని అడుగుతుంది. అంకిత సరియు మేడం మాత్రమే అని ఒక్క పదం ఒత్తి పలుకుతూ, అలాగే విశ్వ ఆయన నిన్ను కాపాడుండొచ్చు, కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వనవసరం లేదు. వైఫ్కే ఇంపార్టెన్స్ ఇవ్వలేని వాడు వేరే వాళ్ళకి ఏం ఇంపార్టెన్స్ ఇస్తాడు? అయినా అక్క సరియు మేడంని నీ మీద ప్రేమతో రావట్లేదు, నీలో తన కూతుర్ని చూసుకుంటుంది కాబట్టి వస్తుంది అని అంటుంది అంకిత. అమూల్య స్టాప్ ఇట్ అంకిత, మేడం అలాంటి వారు కాదు అని అంటుంది. అంకిత చూసావా అక్క, నువ్వే ఒప్పుకున్నావు మేడం అని, అంటే మనకి ఏం కాదు అనే కదా అని అంటుంది. అమూల్య ఏదో మాట్లాడే లోపు సరియు వచ్చి అమూల్య తని మాట్లాడనివ్వు అని అంటుంది. అమూల్య అది కాదమ్మా అని అంటుంటే సరియు ఏం చెప్తుందో విననివ్వురా అని అంటుంది. అంకిత ఏం చెప్పాలండి అని కోపంగా అని, మా అక్క ఫీలింగ్స్తో ఆడుకోవడం ఆపేయండి, మీ కూతుర్ని తనలో చూసుకుంటూ ఉన్నారు, కానీ నిజమేమిటంటే అసలు మీరు మా అక్కని ఇష్టపడడం లేదు, మీ కూతురు దొరకగానే మా అక్కని పక్కన పడేస్తారు అంతే కదా అని అంటుంది. సరియు బాధగా నువ్వు చెప్పింది నిజమే, నేను నా కూతురు గురించే మీ చుట్టూ తిరుగుతున్నా, కానీ నేను చూపించే ప్రేమలో స్వార్థం లేదు అని అంటుంది. అంకిత ఓ మీకు బయటి వాళ్ళపై ప్రేమ చూపించేంత గొప్ప మనసు ఉండొచ్చు, కానీ నిజమేంటంటే మీ కూతురుపై మీకు అంత ప్రేమ ఉంటే మీరు మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చెప్తున్నా,
మీ కూతురు మీ దగ్గర లేకపోవడమే మంచిదైంది అని ఇంకా ఏదో చెప్పబోతే అమూల్య కోపంతో అంకిత ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ సెన్సెస్ అని అరుస్తుంది. సో ఇదేనండి పరిణయం 19th చాప్టర్. మీకు ఎలా అనిపిస్తుంది స్టోరీ? మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలానే ఇంకా కొన్ని కొత్త కథల కోసం, మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి.